తీసుకొచ్చి జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా మత్స్యకార సోదరులకి పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాంట్లో స్పష్టమైనటువంటి హామీ ఏదైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని మీరు కట్టబెట్టారో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఆస్తి మీ హక్కు అన్నట్టుగానే మీకు కల్పిస్తానని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. దానితో పాటు కరైకలకు తీసుకువెళ్ళినటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో మీ ఆధారాలతో సహా మీ ఫోన్ కాల్ డేటాతో సహా దానికి చూపించి ఆయన ఎవరు పాత్రదారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పాత్రదారులు లోకేష్ పాత్రధారి దాని వెనుక కొల్లు రవీంద్ర వీళ్ళందరూ కలిసి పాత్రదారులుగా ఉండి పాప నెపం తీసుకెళ్లి ఆ ప్రాంతం మత్స్యకారుల మీద వేసి మత్స్యకారుల మీద చుచ్చుపెట్టి మత్స్యకారుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. మత్స్యకారులు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని మత్స్యకారులు జన్మలో క్షమించరు. వాళ్ళ ఆత్మాభిమానం మీద మీరు దెబ్బ కొట్టారు కాబట్టి అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పాటు మత్స్యకారు కుటుంబాల అభివృద్ధికి మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి పట్టపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాల మత్స్యకారుల ఎదుగుదలకి కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి హామీ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి తరలించినటువంటి మత్స్యకార సోదరులకి అక్కడ పాప ఆరోగ్యం బాగా లేకుండా 3-4 రోజులుగా టెస్ట్ వేసి అన్నీ తానే వ్యవహరించినటువంటి సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆయనకి సహకరించినటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రధానమైనటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నిన్న ఊహించనటువంటి రీతిలో జనం ఇచ్చేసి మత్స్యకారులు అందరూ పాల్గొని ఆ సభను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి మత్స్యకార కాపులు పెద్ద మనుషులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరలి వచ్చి దాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరికీ మత్స్యకార ప్రతినిధులు మత్స్యకార పెద్దలు మత్స్యకార కుటుంబాలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి రావటం మత్స్యకార కుటుంబాలకి ఒక భరోసా అనేది ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జిల్లాలోని అందరూ కూడా మా నాయకులు ఇన్ఛార్జీలు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావటం, వారితో పాటు చాలామంది నాయకులు ముఖ్యంగా మత్స్యకార యువత ఇదంతా కూడా రావటం, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎన్ని అంశాలు పెట్టినా దురాయి వేసినా వేటిని లెక్క చేయకుండా ముఖ్యంగా ఎండని సైతం లెక్క చేయకుండా మండు టెండలో అందరూ కూడా వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాగా చూడగా ఆయన ఇచ్చే భరోసాని కూడా మనం మన చెబుతూ ఎందామని చెప్పి అక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి కాపులకి పెద్దలకి మత్స్యకార యువకులకి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా కావలి నియోజకవర్గం నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.